పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మరో అత్యున్నత సమావేశం జరిగింది. తాజా పరిణామాలపై ఎన్ఎస్ఏ, సిడిఎస్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో జనావాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోంది. యూరిలో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతలతో యూరి ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరిలో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ను భారత సైన్యం తిప్పుకొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఊరిలో మరోసారి ఊరి ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ షెల్లింగ్ కి పాల్పడుతుంది. సో సైరన్ మరోసారి కూడా భద్రతా దళాలు, భారతదేశ భద్రతా దళాలు సైరన్ మోగించాయి. సో ప్రస్తుతం అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు రాత్రి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ప్రెస్ మీట్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 36కు పైగా కూడా ఓవరాల్ గా రూల్స్ వయలేషన్ కూడా చేశాయి, కాల్పుల విషయంలో ఉల్లంఘించాయని కూడా తెలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఊరిలో మరోసారి ఈ పాకిస్తాన్ కాల్పులకు పాల్పడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు బార్డర్ లో ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ అందరికీ ఉంది. తాజాగా ఇప్పుడు ఆర్మీ చీఫ్ తో పాటు అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భేటీ అయ్యారు. సో ఈ కీలక భేటీ ఎప్పుడైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్లి ప్రధానిని కలుస్తున్నారో, నెక్స్ట్ డే ఏదో ఒక అవుట్పుట్, అంటే ఏదో ఒక సెన్సేషన్ అనేది కూడా బయటకు వస్తుంది. తాజాగా ట్రయో సర్వీసెస్ తోని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అవ్వడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి కింద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ డ్రోన్లను అన్నింటినీ కూల్చివేశాము, పాకిస్తాన్ కుటిల నీతిని ప్రదర్శిస్తోందని కూడా విదేశాంగ కార్యదర్శి మిశ్రీ వెల్లడించారు. భారత్ సైనిక స్థావరాల లక్ష్యంగా రాత్రిపూట దాడులు చేస్తోందని, పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశామని కూడా చెప్పారు. ఆ డ్రోన్లు టర్కీ దేశం పాకిస్తాన్ కి అందించిందని గుర్తించామని, సరిహద్దు వెంట 36 చోట్ల చొరబాట్లకు ప్రయత్నించారని కూడా తెలిపారు. ఎల్ఓసి వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తుంది అంటూ కూడా ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తెలిపారు. అందుకు అనుగుణంగానే మళ్లీ తాజాగా కొద్దిసేపటి కిందట, ఇది ఎప్పుడో గంట కిందటో కాదు, కేవలం 15 నిమిషాల కిందట మరోసారి ఊరిలో పాకిస్తాన్ షెల్లింగ్ కు పాల్పడము, ఇమీడియట్ గా అక్కడ భద్రతా దళాలు అలర్ట్ అయిపోయి స్థానికులని బంకర్ లోకి అలాగే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. సైరన్ దాదాపు ఒక 5 నిమిషాల పాటు సైరన్ మోగించారు. ప్రజలేమో, అంటే జమ్మూ కాశ్మీర్ లో యూజువల్ గా బార్డర్ లో బారాముల్లా గానీ, అనంతనాగ్ గానీ, ఊరి గానీ వాళ్ళందరికీ జీవన లైఫ్ స్టైల్ లో ఇది అలవాటు అయిపోయింది. ఎందుకంటే టెర్రరిస్టుల యాక్టివిటీస్, బార్డర్ లో ఎప్పటికీ కూడా కాల్పుల మోతం అది వినడము వాళ్ళకి పరిపాటి అయింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సైరన్లు మోస్తే, సైరన్ అనేది మాత్రం ఎమర్జెన్సీ పర్పస్ లోనే సైరన్ ని మోగిస్తుంటారు. సో ఈ సైరన్ మోగి విని అక్కడ ఇప్పుడు కూడా ప్రజలు, అంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అక్కడ ప్రజలు కూడా కాస్త భయపడుతున్నారని కూడా చెప్పుకోవాలి. సో ఎప్పటికప్పుడు భద్రతా దళాలు అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా, వారికి ఇబ్బంది కలగకుండా కూడా భద్రతా దళాలు చూస్తున్నాయి. అయితే నేను ఆసక్తికరంగా ఈ రోజు విదేశాంగ కార్యదర్శి అలాగే కల్నల్ ఖురేషీ ఆధ్వర్యంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సోఫియా ఖురేషీతో పాటు. అలాగే వ్యోమికా సింగ్ 300 నుంచి 400 డ్రోన్లతో 36 చోట్ల పైన దాడి చేయాలని పాకిస్తాన్ ప్రయత్నించి, ఇంత పెద్ద డ్రోన్ల వాడకము ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్లు టర్కీకి చెందినవని తేలిందని కూడా చెప్పారు. పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా 4 రక్షణ తందర్ తో పాటు ఉదంపూర్ సహా అనేక ప్రదేశాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. దీనిలో కొంతమంది సైనికులు గాయపడి మరణించాలని కూడా చెప్పారు. పాకిస్తాన్ తన పౌర విమానాలను, అంటే సివిల్ ఏవియేషన్ చెందిన నార్మల్
డొమెస్టిక్ ప్యాసింజర్ కమర్షియల్ ఫ్లైట్స్ ని కూడా రక్షణ కవచంగా ఉపయోగిస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సురక్షితం కాదు. కరాచీ లాహోర్ లైన్ లో పౌర విమానాలు అంటే ఈ పౌర విమానాలని కూడా షీల్డ్ గా వాడుతున్నాయని కూడా తెలిపారు. భారత వైమానిక దళం చాలా సంయమనం పాటించింది అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దాదాపు లేహ్ నుండి సర్క్రీక్ వరకు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించిందని కూడా చెప్పారు. అయితే డ్రోన్లు ఎప్పుడైతే కుప్పకూలిపోయాయో శిథిలాలలో వాటిని చూడగా అవి టర్కీకి చెందినవని నిర్ధారించారని కూడా చెప్పారు. అయితే దీంతో పాటు బటింట్రా మిలిటరీ స్టేషన్ ని కూడా లక్ష్యంగా పాకిస్తాన్ చేసుకుందంటూ కూడా తెలిపారు. సో పాకిస్తాన్ నిన్న రాత్రి రెచ్చగొట్టే చర్యలు చేపట్టింది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కి భయపడుతుంది, మరో విధంగా పిరికి పందులా వ్యవహరిస్తుందంటూ కూడా ఈ రోజు విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యలన్నిటికీ కూడా భారత సైనిక దళాలు తగిన విధంగా స్పందించాయి. దాడులను పాకిస్తాన్ తిరస్కరించడము వారి డ్యూయల్ ఆస్పెక్ట్ ద్వంద్వ ప్రమాణాలని చూపిస్తుంది అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఒక వైపేమో మొత్తము యావత్ ప్రపంచం కూడా వస్తుంది, పాకిస్తాన్ లో పలు నగరాలపైన మిస్సైల్ దాడులు జరిగాయని, పాకిస్తాన్ మాత్రం మా దగ్గర ఎలాంటి దాడులు జరగడం లేదని కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని కూడా చెప్తున్నారు. దీంతో పాటు అంటే మాకు ఏ పర్టికులర్ గా ఒక రిలీజన్ పైన అటాక్ చేయమంటూ కూడా గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు కూడా తెలిపారు. భారతదేశ ఐక్యత అంటే దేశం మొత్తం కూడా ఆర్మీతోని ట్రయో సర్వీసెస్ తోని ఉండడము, భారతదేశ ఐక్యత మొత్తం కూడా పాకిస్తాన్ కు ఒక సవాల్ గా మారిందంటూ కూడా విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హము. భారతదేశము తన నగరాలపై దాడి చేస్తుందని వాదనను పాకిస్తాన్ మాత్రమే క్లెయిమ్ చేయగలదు అంటూ కూడా ఆయన తెలిపారు. అయితే శ్రీచరణ్, మొదట భారతదేశం కేవలం ఉగ్ర స్థావరాల మీద మాత్రమే ఉగ్రవాదులే టార్గెట్ గా అటాక్ చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పాకిస్తాన్ భారతీయులు కేంద్రంగా ఇప్పుడు కాల్పులకు పాల్పడుతున్నట్టు యూరిలో కావచ్చు, మిగిలిన ఇతర సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ప్రతిస్పందన ఏ రకంగా ఉండబోతుంది, భారత్ ఏ రకంగా రియాక్ట్ అవబోతుందని దానికి సంబంధించి అందరూ వేచి చూస్తున్నారు కదా. ఇప్పటిదాకా కేవలం డిఫెన్స్ మాత్రమే మనం చేస్తున్నాం, రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? డెఫినెట్ గా ఇప్పుడు మనకి కీలక భేటీ కూడా జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ప్రస్తుతము. సో ఈ భేటీ అనంతరము అంటే బయటికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశానికి వెళ్ళాడంటే సంథింగ్ బిగ్ అని కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ఒక ప్రచారం చర్చ కూడా నడుస్తోంది. మరి ఈ రోజు కూడా సంథింగ్ బిగ్ అనేది జరగబోతుందా అనేది కూడా అందరికీ కూడా ఒక ఉత్కంఠ ఉంది. భేటీలు అంటే కొన్ని రక్షణకు సంబంధించినవి బయటికి అవి బహిరంగ చెప్పలేరు, కానీ ఆ మీటింగ్ యొక్క ముఖ్య సారాంశం ఏందనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.